అన్న ఏం పేరన్నా? నా పేరు మహేష్ అన్న. మహేష్, మనదేనా షాప్ ఇది? మనదే అన్న. ఎట్లా నడుస్తుందన్న? మనది మార్కెట్ కొంచెం కూల్గా ఉన్నది. ఒక 2 నెలల నుంచి మార్కెట్ ఎండలు కొడుతున్నాయి కాబట్టి మార్కెట్ కూల్గా ఉన్నది ఇప్పుడైతే. ఇప్పుడు ఎండాకాలం తక్కువ ఉంటుంది జనతా? తక్కువ ఉంటుంది ఇప్పుడు మార్కెట్. అవునా? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా, ఎట్లా ఉంది పరిపాలన రేవంత్ రెడ్డిది? రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా 100 రోజులే అయింది కదా అనే ఆలోచనలోనే ఉన్నాం. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ కదా, కొంచెం టైం పడుతుండొచ్చు అనే ఆలోచనలో ఉన్నాం. వాళ్ళు కూడా అదే ఆలోచన, 100 రోజులే అయింది కదా చేస్తాం అంటారు. మరి 100, 200, 300 ఇట్లా అవుతుంది. మరి ఎట్లయినా గిడంగా ఇప్పుడు మనం అనుకునే ఆలోచన ఈరోజు ఇది అనుకుంటున్నాం, రేపు ఇదే అనుకుంటాం అనేది ఏం లేదు కదా, తెలుస్తుంది ఎట్లయినా. నెక్స్ట్ టైం అనేది ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది కదా, మనం ఏం చేయాలి అనేది అదే ఆలోచిస్తున్నాను. ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి ఓటేసారన్నా? నేను టీఆర్ఎస్ కొట్టేసినాను. టీఆర్ఎస్ పట్ల తిరుగుతారా? లే, పార్టీ పరంగా నేను ఏ దాంట్లో తిరిగాను, అది బిజినెస్ కాబట్టి నాకు అందరితో అంతే. కానీ టీఆర్ఎస్కి వేసిన. మొత్తం కథం అవుతుందిగా టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతాడు. కథం అవుతుంది అంటే ఇంకా చెప్పలేము కదా. ఇంతకుముందు కాంగ్రెస్కి అసలు ఏం సీట్లు లేకుండే మొత్తం సెంట్రల్ లెవెల్లో కథం అవుతుంది అనుకున్నాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఎప్పుడు ఏది నడుస్తుందని మన చేతిలో ఏం లేదు, చెప్పలేము మనం. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న. 3 అభ్యర్థులు ఉన్నారు తెలుసా? కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్. ముగ్గురులో ఎవరు బెస్ట్? కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి పేరు, ఆయనకు మంచిగా ఉంది. ఇక్కడ గిడంగా వచ్చే ఛాన్సెస్ గిడంగా 99% ఉన్నాయనే ఆలోచనలు ఉన్నాం మేమైతే. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు బెస్ట్ అని మీరు అంటే? ఆయన ఇంతకుముందు గిడంగా మంచి చేసిండు కదా, ఎంపీ చేసినప్పుడు గిడం మనకు ఏ దానికైనా అవైలబుల్ ఉంటుండే, మనం పోతే మంచి రెస్పాన్స్ ఇస్తుండే. మనతో కొంచెం మంచి పేరు ఉన్నది కాబట్టి అదే ఆప్షన్లు ఉన్నాం. సెంటర్లో గిడంగా బీజేపీ వస్తేనే మంచిగా అని చెప్పి, క్యాండిడేట్ గిడంగా మంచిగా అని చెప్పి ఆలోచనలు ఉన్నాం. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ అధికార పార్టీకి వచ్చిండు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు అధికార పార్టీ. సో ఈ రెండు ఆయన కలిసి వచ్చే అవకాశం ఉండదా? ఇప్పటివరకు అయితే లేదు. ఆయన నాన్ లోకల్ కదా అన్న, లోకల్ కాదు కదా, ఇక అదొక పెద్ద మైనస్ ఒకటి. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీలో ఆయన కోటేసే అవకాశం ఉందా? ఇప్పుడే కదా, ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చిందే. ఇప్పుడు ఇంతకుముందు తెలుగు టీడీపీలో ఉన్నప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా పోయి అందరూ ఆయన పైన అయితే వాడలేరు కదా. ఇప్పుడు ఏమో ఛాన్సులు తక్కువ, రాడు. సో మీరు మాత్రం బీజేపీకి? బీజేపీకి.